దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మీ అందరికి కూడా ఉదయకాలం దివ్యమైన వర్తమానాల చేత బలపడుతున్నారని ఆశిస్తూ ఉన్నాం. మరి లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? కుటుంబ సమేతంగా భార్య, భర్త, పిల్లలు ఒకవేళ కలవట్లేదా? కలిసి ప్రార్థన చేయండి. మీకున్న ప్రతి కష్టంలో దేవుడు తోడుగా ఉంటాడు. మీరందరూ ప్రార్థన చేసిన రీతిగానే మరి గతించిన దినాల్లో మరి కొర్లగుంట అనే గ్రామంలో 2 రాత్రులు స్వార్థ చేయడానికి దేవుడు చూపించాడు. చక్కగా జరిగించాడు, మంచి వాతావరణం ఇచ్చాడు. అలాగే మరి దివ్యమైన వర్తమానాల చేత ప్రాంతాన్ని దర్శించాడు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరొక ప్రాంతానికి వెళ్ళబోతుండగా మరలా మీరు ప్రార్థన చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేయండి, షేర్ చేయండి, వర్తమానాలు ఒకరికొకరు తెలియచేయండి. వారు ఆత్మీయంగా బలపడతారు. అర్థమవుతుందండి. పిల్లలు పరీక్షలు వస్తూ ఉన్నాయి. మీకేమైనా ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నట్లయితే మాకు కామెంట్లు తెలియచేయండి. చూడండి, లేఖనాన్ని పరిశీలన చేస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైన నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభు వారు, మిట్లారా, అలాగుననే ఈ చిన్నవారిలో, ఆ చిన్నవారిలో ఒక్కడైన నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అంటే ఎవరు కూడా నశించుకోవటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎవరు కూడా పాడైపోవటం దేవుని యొక్క చిత్తం కాదు. ఎందుకనంటే మిట్లారా, అంతటా అందరూ మారు మనసు పొందాలి. అలాగే అందరికీ వర్తమానం అందాలి. ఆ వర్తమానం అందినప్పటికీ తను వేరే రూట్లో ప్రయాణం చేస్తాడు అనుకోండి, అది మనం చేసేది ఏమని. ఎందుకంటే ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నప్పుడు, ఆ 100 గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, ఆ 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెతికి దాన్ని తీసుకొచ్చి మరి ఆ యొక్క గొర్రెలు కలిపినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు మిట్లారా, ప్రజలు చాలా మంది నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఏదో ఒక రీతిగా టీవీ ద్వారా, రేడియో ద్వారా, సభల ద్వారా, లేకపోతే ఉపవాస ప్రార్థనల ద్వారా మీ యొద్దకు వర్తమానాలు వస్తూ ఉన్నాయి. ఎంత ఆత్మీయ వర్తమానాలు మీ దగ్గరికి వస్తున్నప్పటికీ మీరు ఇంకా నశించిపోయే మార్గంలోనికి వెళుతున్నారనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. భూమి మీద కాదు, అక్కడ పరలోకంలో కూడా చోటు ఉండదు. అర్థమవుతుందా చెల్లెమ్మ? అక్క, మీరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదని, తండ్రి చిత్తం కాదు అని కూడా చెప్తున్నాను. కనుక మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు వాటిని చూసి వీటిని చూసి తప్పిపోమాకండి. అవి శాశ్వత కాలం ఉండవు. అవి ఎప్పుడు మిమ్మల్ని ఉజ్జీవింప చేయు. అవి మిమ్మల్ని తప్పింపజేస్తాయి. ఎవరి దగ్గర నుంచి అంటే దేవుని దగ్గర నుంచి. కనుక దేవునికి దగ్గర అవడానికి వాక్యం, దేవునికి దూరం అవడానికి లోకం. కనుక లోకాన్ని విడిచి దేవుని దగ్గర రండి. తప్పిపోయినా లేకపోతే పాడైపోయిన మీ జీవితాలను కట్టడమే దేవుని ఉద్దేశం. అందుకనే అర్థమవుతుంది. ఇక్కడ అంటాడు, పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. చిత్తం అది కాదు. అలాగే నశించిపోవాలనుకుంటే ఆయన రావాల్సిన పని ఏంది? ఆయన వచ్చేవాడు కాదు. మనం నశించిపోకూడదని భూలోకంలోకి వచ్చాడు. కనుక అది అర్థం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన ప్రార్థన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పిపోయిన ఇరుగనైనా ఒక్క గొర్రె కోసం కాపురం వెళ్ళినట్లుగా పాడైపోయిన జీవితాలు రక్షించడానికి మీరు వచ్చారు. మీ తప్పిపోవడం మీ చిత్తం కాదని కూడా సెలవిస్తున్నారు. బిడ్డలను దీవించి ఆస్వాదించండి. ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు నామములో జరిగించిన సభలు, వర్తమానాలు మీరు మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.